నుంచి బయటపడండి. ఓకే గురువు గారు, మరో కాలర్ లైన్ లో ఉన్నారు. హలో, నమస్తే. నమస్తే అండి, మీ పేరు? నా పేరు సుధాకర్ అండి. సుధాకర్ గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? సుధాకర్ గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు చెప్పండి. మంగళగిరి అండి, గుంటూరు డిస్ట్రిక్ట్. ఓకే, మంగళగిరి నుంచి మాట్లాడుతున్నారు. మీరు దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించేనండి. ఓకే, మీరు పుట్టిన సమయం తేదీ చెప్పండి. ఓకేనండి, మీ పుట్టిన సమయం తేదీ రెండు చెప్పండి. తేదీ వచ్చి 29/5/1981. 29/5/1981. 81. ఓకే. సమయం అండి? 1981. సమయం 12:30. మధ్యాహ్నం 12 గంటల మధ్యాహ్నం 30 నిమిషాలు. ఓకే, ఎక్కడ పుట్టారండి? మంగళగిరి. ఓకేనండి, మీ సమస్య గురించి గురువుగారితో మాట్లాడండి. సాయిరామ్ అండి. సాయిరామ్. చెప్పండి, మీ సందేహం ఏంటి? సందేహం ఏం లేదు స్వామి, అసలు పరిస్థితి మామూలుగా ఉండలేదు. ఏది ఇచ్చేద్దామన్నా లైన్ లో రావటం లేదు. ఓకే. మొన్న ఈ మధ్య రీసెంట్ గా మా బ్రదర్ కూడా చనిపోయారు. అయ్యో, 5 months ఏదో. సాయిరామ్. అయితే మీ యొక్క జన్మ నక్షత్రం ప్రకారం ఉత్తరాభాద్ర నక్షత్రం అండి. అసలు ఈ ఉత్తరాభాద్ర నక్షత్రం కానీ, పుష్యమి నక్షత్రం కానీ, అనురాధ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు శని భగవంతునికి సంబంధించిన నక్షత్రాల్లో జన్మించిన వాళ్ళుగా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ప్రత్యేకించి ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళని మంచి హార్డ్ వర్కర్ అని చెప్పొచ్చు. అంటే మీరు ప్రయత్నం చేస్తే కానీ, అంటే అందరూ 8 గంటలు పనిచేస్తే ఫలితం వస్తే, మీరు 10 గంటలు చేస్తే కానీ ఫలితం రాదు. అంటే ప్రతి ఒక్క దాంట్లో కూడా కొంత హార్డ్గా పనిచేసే పరిస్థితులు ఎక్కువగా ఎదుర్కోవడం జరుగుతుంది. అవునా కదా? This call is now being recorded. Recording has now ended. సో మీ జాతకంలో లగ్నంలో గురువు, లగ్నంలో శని సంచారం. లగ్నంలో గురువు ఉన్నప్పుడు మీ ఆలోచనలన్నీ అనుకూలంగా ఉన్నప్పటికీ శని సంచారం కూడా జరిగేటప్పుడు కొన్ని సందర్భాలలో మొండి పట్టుదలకు వెళ్ళి లేదా మాట కోసంగా మీరు చేయవలసిన పనుల్లో కొంత వ్యక్తిగతంగా ఎక్కువగా శ్రమించడం వల్ల దానివల్ల ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా తీసుకునే నిర్ణయాల వల్ల సమస్యలు ఎదుర్కోవడానికి కారణమవుతుంది. పైగా మీకు జాతకంలో ప్రస్తుతం 2022 మార్చి నుంచి 2025 జనవరి వరకు శుక్ర మహర్దశలో బుధుని యొక్క అంతర్భుక్తి జరుగుతుంది. ఇక్కడ మీరు చేయవలసిందల్లా లగ్న రాజ్యాధిపతి అయిన బుధుడు రాజ్యస్థానంలో సంచరిస్తున్నాడు. మీకు భద్రమహాపురుష యోగం కూడా ఉంది. మీరు ఏదన్నా ఒక పనిని అనుకుంటే చాలా స్ట్రాంగ్గా డెసిషన్ తీసుకుంటారు. అవునా కదా? కానీ ఆచరణలో మాత్రం అది ఎక్కడైనా మీకు చిన్న ఇబ్బంది కలిగింది అనుకోండి, మొదలు పెట్టేటప్పుడు ఉన్న శ్రద్ధ చివరి వరకు లేకపోవడానికి కారణమవుతుందన్నమాట. మీరు చేయవలసిందల్లా ఒక 11 బుధవారాలు, ప్రతి బుధవారం నాడు మహాగణపతి ఆలయానికి వెళ్ళి, వినాయక స్వామి ఉన్న ఆలయం ఏదైనా పర్వాలేదు, ఆ ఆలయంలో గరికతోటి మీ పేరు మీద వినాయక స్వామికి పూజ చేయించండి. మీరు ప్రతిరోజు ఈ విషయం తెలుసుకున్న రోజు నుంచి ఓం గం గణపతయే నమః అనే మంత్రాన్ని 21 సార్లు ప్రతినిత్యము పఠించి మీరు ఈరోజు ఏమేం చేయబోతున్నారో ఆ పని గురించి తలుచుకోండి. పొద్దున్నే లేవగానే మనం లేచిన చోటనే లేవగానే మనసులో సంకల్పం చెప్పుకోండి. 21 సార్లు గణేష్ మంత్రం చదివి ఈరోజు నేను చేయబోతున్న పనుల్లో విజయాన్ని వినాయక స్వామి ఆశీస్సులతో పొందబోతున్నాను అని మనసులో సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత మిగతా కార్యక్రమాలు ప్రారంభించండి. 21 రోజుల్లో మీరు అద్భుతమైన జీవితంలో స్థిరపడడానికి ఆ విఘ్న వినాయకుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి. సరే స్వామి. చాలా చక్కగా చెప్పారు గురువుగారు పరిష్కారం.